హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోయో టీవీ తెలుగు. ఈరోజు స్టోరీ ఏంటో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో ఒక పాత బంగళా ఉండేది. ఆ బంగళాలో గూగు అనే దెయ్యం ఉండేది. ఆ దెయ్యం అంటే అందరూ భయపడాలి కదా. కానీ గూగుని చూస్తే అందరికీ నవ్వొచ్చేది. ఎందుకంటే అది ఎల్లప్పుడూ తెల్లటి దుప్పటి కప్పుకొని చేతిలో ఒక ఖాళీ టిఫిన్ బాక్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ బంగ్లా పైన కూర్చొని రాత్రిపూట ఎవరైనా వస్తే వారిని భయపెడదాము అని అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి బంగ్లాలోకి చింటూ అనే బాబు పొరపాటున వెళ్ళాడు. గూగు గట్టిగా అరిచి భయపెట్టాలని ప్లాన్ వేసింది. కానీ చింటూకి మాత్రం దెయ్యాలంటే భయం లేదు. అందుకే ఆ బంగ్లా లోపలికి వెళ్ళాడు. చింటూ లోపలికి వెళ్ళగానే గూగు అటక మీద నుంచి దూకి హాహాహా, నేనే దెయ్యాన్ని, నిన్ను తినేస్తా అని అరిచి గూగు దెయ్యం మాయమైపోయింది. చింటూ భయపడకుండా బంగ్లా అంతా వెతుకుతాడు దెయ్యం ఎక్కడుందా అని. చింటూ అసలు భయపడకుండా గూగు వంక చూసి గట్టిగా నవ్వాడు. అయ్యో దెయ్యం గారు, మీ దుప్పటికి చిల్లులు ఉన్నాయి, మీ కడుపు కూడా బాగా పెద్దగా ఉంది. మీరు దెయ్యంలాగా లేరు, పెద్ద బంగాళదుంపలాగా ఉన్నారు. చింటూ అలా అనేసరికి గూగు ముఖం చిన్నబోయింది. అందరూ నన్ను చూసి భయపడతారు, నువ్వేంటి నవ్వుతున్నావు అని అడిగింది. అప్పుడు గూగు కడుపులో నుంచి గుడుగుడా అనే పెద్ద శబ్దం వచ్చింది. గూగు సిగ్గుపడుతూ, నిజం చెప్పాలంటే నాకు చాలా ఆకలి వేస్తుంది. ఈ బంగ్లాలో ఎవరు ఉండడం లేదు కదా, నాకు తినడానికి ఏమీ దొరకట్లేదు అని ఏడవడం మొదలుపెట్టింది. చింటూ నవ్వి ఇలా అంటాడు, నీకు తినడానికి ఏమైనా ఇమ్మంటావా? నా బ్యాగ్లో చాక్లెట్లు బిస్కెట్లు చాలా ఉన్నాయి, నీకేమైనా కావాలా అని అడుగుతాడు. అవును, నాకు చాక్లెట్లు బిస్కెట్లు చాలా కావాలి, ఇస్తావా చింటూ? చింటూ తన బ్యాగ్లోని చాక్లెట్లని బిస్కెట్లను తీసి గూగుకి ఇచ్చాడు. అది చాక్లెట్లను చూసి కళ్ళు వెలిగించుకొని చూస్తుంది. తొక్క తీయకుండానే నోట్లో వేసుకోబోయింది. ఆగు తొక్క తీసి తినాలి అని చింటూ దెయ్యానికి చాక్లెట్లు ఎలా తినాలో నేర్పించాడు. గూగి అవి తిని అబ్బో ఎంత బాగున్నాయో, ఇప్పటి నుంచి నేను ఎవరిని భయపెట్టను, నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, రోజు నాకు ఇలాంటివి తెచ్చి పెడతావా అని అడిగింది. అప్పటి నుంచి గూగు భయంకరమైన దెయ్యం నుంచి తిండిబోతు దెయ్యంగా మారిపోయింది. రాత్రిపూట ఎవరైనా ఆ బంగ్లా వైపు వెళ్తే భయంకరమైన శబ్దాలకి బదులుగా గూగు బిస్కెట్లు తింటున్న కురుం కురుం అనే శబ్దాలు వినిపించేవి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.